ఈ వర్షాలకి మా ఊరు నుండే చేపలే అండి. చేపలైతే నేను ఎప్పుడు వండుతున్న విధానం కాకుండా మీకు కొత్త విధానంలో చూపిస్తానండి. చిన్నపిల్లలైనా బ్యాచిలర్స్ అయినా చేపలు వండరాదు అని అనుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసే విధంగా ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా చేపలు తీసుకొచ్చి కడిగేశారండి. అవైతే దాదాపుగా కేజీ చేపలు అయ్యాయి. ఈ విధంగా మంచిగా తెల్లగా కడుక్కోవాలి. అసలే ఈగ కాలము, ఈగలు బాగా వస్తున్నాయండి. పసుపు 1 స్పూన్ వేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్ల కారం వేసుకోవాలండి. 3 స్పూన్లు అయితే సరిపోతుంది, ఎక్కువ తక్కువ అనకుండా మామూలుగా ఉంటుంది. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ముక్కకు పట్టే విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత ముక్కకు పడుతుంది. ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. చేపల కూర అనగానే బాగా హైరాణ పడతారు. అలా కాకుండా మసాలా ఎక్కువ వేయకుండా ఉన్న వాటితోటే ఈజీగా చేసి చూపిస్తానండి. ఇలా మనం ముక్కలకంతా పట్టేలా కలుపుకున్నాం కదండి. దీనిని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుదామండి. అలా ఉంచడం వల్ల కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కకు పడుతుంది. ఇలా ముక్కకు పట్టినప్పుడు రుచిగా ఉంటుందండి ముక్క. ఇట్లా 10 నిమిషాలు పక్కన ఉంచుదాము. ఈలోగా మనము ఒక గిన్నెని తీసుకొని దాంట్లోకి ఒక 2 పెద్ద సైజు స్పూన్ అండి, దాంతో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోకి 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ మెంతులు. ఈ రెండే ఈ కూరకు టేస్ట్ అండి. ఇవి స్పూన్ వేసుకోవాలి. మీరు 2 కేజీలు వండితే 2 స్పూన్లు వేసుకోవాలండి ఖచ్చితంగా. ఈ 2 వేసుకుంటే చేపల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఏ పొడులు పట్టాల్సిన అవసరం లేదండి. ఇలా చేసి చూడండి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి అండి, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఒక గుప్పడన్ని ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకోవాలండి. అవి కూడా ఎక్కువ అవసరం లేదండి, ఒక గుప్పడి వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఇంతకుముందు మనము మ్యాగ్నేట్ చేసుకున్నాం కదండి చేప ముక్కలు, ఇవి వేసుకొని కొంచెం కలుపుతూ, అంటే చేపలు బాగా ఎక్కువ కలపకూడదండి. నేను ఇక్కడ కొంచెం మెల్లగా కలుపుకుంటూ వేయించుకుంటున్నాను. మనం ఆయిల్ వేసాం కదండి ముక్కలకు వేయించడానికి సరిపడినంత, అప్పుడు కొంచెంగా మనం ఫ్రై చేసుకోవాలి ముందుగా. ఇలా కలుపుతూ కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి, మళ్ళీ ఒకసారి కలిపి చూద్దాము. ఇలా చిన్నగా నీరు వస్తుంది చూడండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీనిని మళ్ళీ మూత పెట్టి కొంచెం మగ్గనిద్దామండి. చూడండి, లోపల చూపిస్తాను. ఇప్పుడు అడుగంటుతుంది. ఇప్పుడు మాత్రమే మనము చింతపండు, ఇంతకు ముందు నేను ఒక 2 నిమ్మకాయల సైజు అండి చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఆ చింతపండు పులుసు వేసుకోవాలి. ఇప్పుడు అడుగంటుతుందండి, కంపల్సరీ ఈ స్టేజ్లో వేసేయాలి. ఇప్పుడు రసం పోసుకొని, చింతపండు రసం తీసి ఉంచుకున్నాను నేను, ఆ రసాన్ని వేసుకొని చిన్నగా కలుపుకోవాలండి. బాగా గట్టిగా కలిపితే ముక్కలు చెదిరిపోతాయి. కొంచెం ఫ్రై అయినాయి కాబట్టి ఖచ్చితంగా 1-2 నిమిషాలు ఉంచితే సూప్ రెడీ అయిపోతుందండి. అందుకోసమే చిన్నగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మాత్రమే ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ముందు వేస్తే ఉప్పు బాగా ముక్కకు పట్టుకొని మెత్తగా అయిపోతుందండి. లాస్ట్లో మాత్రమే ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకదానికొకటి అంటుకోకుండా చిన్నగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఇప్పటికే ఉడికిపోయింది. ఒక 2 నిమిషాలు అయితే కూర రెడీ అయిపోయినట్టే. ఇలా కలుపుకొని దాంట్లోకి మనము ఇంట్లోనే తయారు చేసి పెట్టుంటుంది కదండి ధనియాల పొడి, ఆ ధనియాల పొడి వేసుకుందాము. ఇది వేసినా వేయకున్నా ఏం కాదండి, ఎందుకంటే కొత్తిమీర వేసుకుంటాం కాబట్టి. కాకపోతే ఉంది కదా అని మసాలా అయితే వేసేసాను, ధనియాల పొడి మాత్రమే. తర్వాత చిన్నగా మళ్ళీ ఒక్కసారి ఇట్లా కలుపుకుంటే ఈ పొడి కూడా కలిసిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టే. దీంట్లో ఏ మసాలాలు వేయకుండా ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా 5 నిమిషాల్లో రెడీ చేయొచ్చు.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.